భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఈ మధ్య కాలంలో చాలా మంది ముఖ్యంగా మహిళల వీడియోల కింద చాలా వల్గర్ కామెంట్స్, అబ్యూజివ్ లాంగ్వేజెస్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఎంత మానసిక క్షోభకి గురి చేస్తున్నారో తెలుసా మీరు వాళ్ళని? అందరూ కాదు, కొంతమంది. అందులో వాళ్ళు ఫేక్ ఐడీస్, వాళ్ళ ప్రొఫైల్ నేమ్ తప్పు ఉంటుంది, ప్రొఫైల్ ఫోటో ఉండదు, 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్, మనల్ని ఎవరు పట్టుకోలేవర్లే అని చెప్పేసి బిందాస్గా వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళంతా ఒక్కసారి వీడియో చూడండి. మేడం, నేను తప్పుగా మీ వీడియోకి కామెంట్ చేశాను. నేను ఇంకా మీ వీడియోస్కి తప్పుగా కామెంట్ చేయను. నన్ను క్షమించండి మేడం. తప్పుగా కామెంట్ చేసినందుకు నన్ను క్షమించండి. చూశారు కదా, మీరు కనుక బ్యాడ్ కామెంట్స్ పెడితే మీరు కూడా ఇలా అపాలజీ చెప్తూ వీడియో చేయాల్సి రావచ్చు. ఎందుకంటే తెలంగాణ సైబర్ సెల్ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది ఈ విషయంలో. ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే కనుక మీ చేత, మీరు రాంగ్ అడ్రస్, రాంగ్ ఐడి పెట్టుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటారు. మీకు ఫోన్ చేసి మీ చేత ఇలా అపాలజీ వీడియో చెప్పిస్తారు. మీ మీద కేసు ఫైల్ కావచ్చు, మీరు ఫైన్ కట్టాల్సి రావచ్చు. అన్నింటికి మించి మీ పరువు పోతుంది, మీకు ఫ్యూచర్లో ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శను మేము స్వాగతిస్తాం. బాగుంటే ఉందని చెప్పండి, బాగాలేకపోతే బాలేదని చెప్పండి. బట్ ఇలా వల్గర్ కామెంట్స్ మాత్రం వద్దు దయచేసి. అండ్ చాలామంది ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా తెలంగాణ సెల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు.